హలో ఆల్. సో ఇవాల్టి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చూద్దాం. సో అంటే మేజర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకేలా ఉంటుంది కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసాను ఏదైతే ఉందో కదా, సో ఇక్కడ ఓపెనింగ్ వల్ల గ్యాప్ అప్ అయింది. ఒక ఫ్యూ గ్రీన్ క్యాండిల్స్ పట్టాయి ఫస్ట్ 3 క్యాండిల్స్లో. ఓకే, దాని తర్వాత మధ్యలో డోజీ వదిలేసేయండి. ఓకే, అంటే త్రీ అంటే థర్డ్ క్యాండిల్ గ్రీన్ పట్టారు కదా, అక్కడ కన్ఫర్మ్ చేసుకొని నేను బై చేశాను. బై ఎందుకు చేశాను అంటే గ్యాప్ అప్ ఇచ్చింది. ఓకే, కొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉంది. మన నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఇచ్చి పైకి వెళ్ళేది కదా. ఇప్పుడు 2 లెవెల్స్ ఉన్నాయి మనకి, ఒక బ్లూ నిఫ్టీ గ్రీన్ 2 బ్రేక్అవుట్ ఇచ్చినాయి కదా గ్యాప్ అప్ ఇచ్చి. మోస్ట్లీ ఈ బ్లూ లెవెల్ ఏదైతే ఉందో బ్రేక్అవుట్ ఇస్తే పైన మోస్ట్లీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ వెరీ గుడ్ ర్యాలీ వస్తుంది. ఓకే, బట్ అన్నిసారి కాదు, అదే డిస్కస్ చేద్దాం. ఈసారి ఫెయిల్ అయింది. ఓకే, సో బట్ నేనైతే యాజ్ పర్ రూల్ అయితే బై చేశాను. ఇక్కడ బై చేశాను. బై చేసినాక మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కిందికి వచ్చింది, రెడ్ వచ్చింది. నేనేం భయపడ్డా అంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వస్తుందేమో అని భయపడ్డాను. మళ్ళీ కిందికి వచ్చి లాస్ట్లో చూపించి సడన్గా పైకి వెళ్ళిపోయింది. ఒక ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, అండ్ మళ్ళీ మనం అనుకున్నట్టుగానే ఆ గ్యాప్ని ఫిల్ చేసేసింది. ఓకే, గ్యాప్ని ఫిల్ చేసే బ్యాంక్ నిఫ్టీ కిందికి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఒక రకమైన సైడ్ వే జోన్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని మనకు అనవసరం. బట్ మన ఎంట్రీ ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఎంట్రీ అయ్యాం, పైకి ఇక్కడ వెళ్ళగానే ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, అంతే సింపుల్ ట్రేడ్. దాని తర్వాత చూసారు కదా, మార్కెట్ కింద పడిపోయింది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఏదైతే గ్యాప్ అప్ ఇచ్చిందో ఆ గ్యాప్ని ఫిల్ చేసేసింది. అలాగే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫిల్ చేయడానికి వచ్చింది, బట్ ఒక లెవెల్ అయితే ఆపుతుంది ఇక్కడ మీరు చూస్తే. దాని తర్వాత పైకి వెళ్ళింది. సో అది ఇవాళ ట్రేడ్. అంటే ట్రేడ్ తీసుకోవడం ఎలా అంటే ట్రెండ్ని బట్టి తీసుకుందాం మనం. అంటే ఈ లెవెల్స్ బట్టి కాదు, లెవెల్స్ తర్వాత అనమాట. ఫస్ట్ ట్రెండ్ డిసైడ్ అయ్యి మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇంకా లెవెల్స్ అనేది సెకండరీ మనకి. సో అది నేను చెప్పాలనుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.